ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం లాంటిది విశాఖ ఉక్కు పరిశ్రమ. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయిపోతుందని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా, భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఊహించుకున్నారు. విశాఖ ఉక్కుని ఇక ఏ పరిస్థితుల్లో ప్రభుత్వ పరం చేయలేరు, ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పని భావించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ కూడా కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్ర మంత్రివర్గం ఆమోదం చెందేదానికి ఆయన కృషి ఎనలేనిదని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండు పాలనలో తీసుకుపోతారు. కానీ మిగతా ఏ ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో తీసుకుపోయే పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర జనవనరులను ఏర్పాటు చేసేదానికోసం, ఈ రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు ఏర్పాటు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎంతోమంది ఆంధ్రులు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేశారు, త్యాగాలు చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క రోజు కానీ, ఒక్క గంట కానీ, ఒక్క నిమిషం కూడా విశాఖ ఉక్కుని గురించి పోరాటం చేసిన దాఖలాలే లేవు. గత 5 సంవత్సరాలు నాపై కేసులు ఏముండాయో వాటిని రద్దు చేయండి, నాపై ఉన్న ఈడీ కేసులు కానీ లేదా మరి ఏ విధమైన ఆర్థిక నేరాలను గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకోవడం జరిగిపోతుంది. కానీ ఏ రోజు కూడా విశాఖ ఉక్కుని గురించి కానీ, అదేవిధంగా రైల్వే జోన్ విషయంలో కానీ ఎప్పుడు డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అటు పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. అదేవిధంగా రైల్వే జోన్ ప్రారంభోత్సవం చేయించి ఉన్నారు. ఈనాడు ఉక్కు ఫ్యాక్టరీకి విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించాడంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మీద ఉండే ఒక అభిమానం, ఒక పట్టుదల, రాష్ట్ర అభివృద్ధిని చేయాలని. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలే కానీ అభివృద్ధి నిరోధకమైన ప్రభుత్వాన్ని మనం బలపరిస్తే రాష్ట్రం ఏ విధంగా 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయిందో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు కాబట్టి 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భాగం ఉన్నా ఈ రోజుకి ఎక్కడ పెన్షన్లు కానీ, ఉద్యోగస్తుల జీతాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఎక్కడ రాజీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తూ ఉన్నాడు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.